వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆటోపై ఎల్ఈడీ టీవీలో అవగాహన. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలు ఆత్మకూరు, దోర్నాల వైపు రాకుండా గిద్దలూరు వైపు వెళ్లాలి. ఆర్టీఓ సత్యనారాయణ రెడ్డి. నంద్యాల తాలూకా స్టేషన్లో ఎస్పీ అదిరాజ్ ఆకస్మిక తనిఖీలు. కుందు నదిలో బాలుడి గల్లంతు, వెలికి తీసిన గజీతగాళ్లు. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మండుటెండలను లెక్క చేయకుండా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు. మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ ఎంట్రీ. మామిడి రైతులకు అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం. దీప్తి, శాస్త్రవేత్త. నంద్యాల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆటోపై ఎల్ఈడీ టీవీలో అవగాహన. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలు ఆత్మకూరు, దోర్నాల వైపు రాకుండా గిద్దలూరు వైపు వెళ్లాలి. ఆర్టీఓ సత్యనారాయణ రెడ్డి. ఉగాది సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు ఉగాదికి కర్ణాటక నుంచి చాలా మంది లక్షలాది మంది భక్తులు నందికొట్కూరు మీదుగా ఆత్మకూరు వచ్చి వెంకటాపురం మీదుగా నడిచి వస్తారు. అయితే ముఖ్యంగా నేను మిరపకాయలు లోడ్ వేసుకొచ్చే బండ్లకు నిన్న మొన్న కూడా నేను వీడియోలు చేసి పెట్టాను. వీళ్ళంతా కూడా శివరాత్రి అప్పుడు ఇటువైపు కాకుండా గిద్దలూరు మీదుగా పోయి సహకరించారు. అదేవిధంగా ఈసారి కూడా ఉగాది పండుగ అయిపోయేదాకా గిద్దలూరు మీదుగా మిరపకాయల లోడ్లు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.
మీరు ఈ రూట్ లో వచ్చినట్టయితే మళ్ళీ ఇంతకు ముందు లాగానే మేము హైట్ లోడ్ లో ఇవి రాసామంటే మీకు 20,000 30,000 దగ్గరగా చలాన పడుతుంది. కాబట్టి దయచేసి ఉగాది అయిపోయే వరకు హైట్ లోడ్లు ఏ ఉన్నా మిరపకాయలు గాని పొగాకు గాని దయచేసి గిద్దలూరు మీదుగా వెళ్ళండి. ప్రమాదాలు జరగకుండా మనం అందరం కాపాడుకుందాం. ఆ తర్వాత ఇక్కడ శ్రీశైలంకి వచ్చే వాహనాలు, చాలా వాహనాలు ఇతర స్టేట్ల నుంచి, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, వీళ్ళంతా ట్యాక్సీలు కట్టకుండా వస్తున్నారు. తెలంగాణ వాహనాలు టెంపరీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళకి నంబర్ వచ్చి ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, కానీ ఎవరు ఆపకూడదు అన్న టైప్ లో వాళ్ళు వస్తున్నారు. ఆ విధంగా వస్తే కూడా మేము వాహనాన్ని సీజ్ చేసి భారీ జరిమానాలు విధించాల్సి ఉంటుంది. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు గనక ఆ కొద్దిగా ట్యాక్స్ 800, 1000, 2000 ఆ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల మీ వాహనానికి ప్రమాదం జరిగినా ఏది జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న అమౌంట్లకి గురించి ఆలోచించి మీరు పెద్ద పెద్ద నష్టాలకు దయచేసి గురి కావద్దండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, పాటించండి. ఇతరులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ధన్యవాదాలు. సార్, ఇప్పటి వరకు ఎన్ని వెహికల్స్ పట్టుకున్నారు? వాటికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? దాదాపుగా చాలా వాహనాలు ఆపాము, వాళ్ళతో ట్యాక్సీలు కట్టించాము. మేము చలానా వేస్తే 10,000 స్టాండర్డ్ గా పడుతుంది. అంటే వితౌట్ వాయిలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్ అంటే 10,000 పడుతుంది. ఆ పైన మళ్ళీ ట్యాక్స్ డబుల్ పడుతుంది వాళ్లకు. అందుకని వాళ్ళు బాధపడతారు. ఈ ప్రయాణికులు మేమేదో వాళ్ళని హరాజ్ చేస్తున్నామని ఫీల్ అవుతుంటారు. అందుకని వాళ్ళతో ట్యాక్సీలు కట్టించేసి పంపిస్తున్నాం. ఇక ముందు అలా చేయము. ఇప్పటి నుంచి దాదాపు ఒక ఆర్టీఓ అధికారి ఇక్కడ ఖచ్చితంగా శ్రీశైలంలో ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా జరిమానాలు విధించడం మొదలు పెడతాము. ఇప్పుడు ప్రస్తుతం బిగిన్ చేశాము. చెక్ పోస్ట్ లేనందుకు వాళ్ళకు అలవాటు అయిపోయింది బాగా ఈ విధంగా ట్యాక్సీలు కట్టకుండా రావటము. అది మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా నష్టమే కాబట్టి మేము ఇక జరిమానాలు విధించక తప్పదు. సార్, మెయిన్ వెహికల్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి సార్? ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉండటం వల్ల ట్యాక్సీలు కట్టే ట్యాక్సీలు పెద్ద అమౌంట్ ఏముండదండి. 12+1 వాహనానికి కూడా 3,000. బస్సుకైతే సీటుకు 350. దాదాపు బస్సులు, పెద్ద బస్సులని కట్టుకొస్తున్నారు. ముఖ్యంగా చిన్న వాహనాలు అంటే 6+1, 7+1 వాళ్ళు చెక్ పోస్ట్ లేకపోవటం మూలాన్నే కట్టట్లేదు. ఇంతకుముందు చెక్ పోస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆగేవాళ్ళు, కట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వాళ్ళు చెక్ చేసే వాళ్ళు లేరు. మేము ఆత్మకూరులో ఉంటాం హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎప్పుడో నెలకు 2 సార్లు 3 సార్లు వచ్చినప్పుడు ఆపాల్సి వస్తుంది. వాళ్ళకి అలవాటు అయింది. ఆ అలవాటు పోవాలంటే మేము జరిమానాలు విధించాల్సి వస్తుంది. నిన్న ఈ రోజు కూడా మేము జరిమానాలు విధించలేదు. వాళ్ళతో బలవంతంగా ఆపి వాళ్ళతోనే ట్యాక్స్ ఆన్లైన్ లో కట్టించాం. ఆన్లైన్ లో కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. దానికి పెద్ద 5 నిమిషాల పనే. వాళ్ళు మరి డ్రైవర్లు వాళ్ళ దగ్గర ట్యాక్స్ డబ్బులు తీసుకుంటారు, ఎగ్గొట్టేసి తిరుగుతుంటారు అదేదో మిగిలించుకుందామని. కాకపోతే ఇప్పుడు ట్యాక్స్ తో పాటు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. అది చాలా భారీ నష్టం కదా వాహనదారులకు కానీ వాహన యజమానికి కానీ. అది కూడా వాళ్ళు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ట్యాక్సీలు కట్టుకొని రావాలని కోరుకుంటున్నాం. శ్రీశైలం వచ్చే భక్తులు ఘాట్ రోడ్డు కాబట్టి ఇటు తెలంగాణ గానీ ఏపీ గానీ వాళ్ళకి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? ముఖ్యంగా ఈ ఓన్ డ్రివెన్ వెహికల్స్ ఈ మధ్య హైదరాబాద్ లో రెంట్కి ఇస్తున్నారు. చాలా మందికి పెద్ద డ్రైవింగ్ రాకపోయినా తీసుకుని వస్తున్నారు. వాడు ఘాట్ ఎక్కలేక మధ్యలో ఆపుతుంటాడు. వెనకల బండ్లో ముందు బండ్లో వాళ్ళకి బండ్లకు తగిలే అవకాశం కూడా చాలా ఉంటది. ఘాట్ రోడ్ లో నడపాలి అంటే తగిన నైపుణ్యము, తగిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ రెండూ లేకుండా దయచేసి ఘాట్ రోడ్ లో మీరు నడపొద్దు. ఒక డ్రైవర్ని ఎవరినన్నా తీసుకొని ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. నంద్యాల తాలూకా స్టేషన్లో ఎస్పీ అదిరాజ్ ఆకస్మిక తనిఖీలు.
నదిలో బాలుడి గల్లంతు వెలికి తీసిన గజీతగాళ్లు. ఆలగడ్డ తాలూకా ఉయ్యాలవాడ మండలం నర్సిపల్లె గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ముగ్గురు బాలరు నర్సిపల్లె గ్రామంలోని కుందు నదిలో ఈతకు వెళ్లగా అందులో ఆలగడ్డకు చెందిన అష్రఫ్ అనే బాలుడు గల్లంతయ్యాడు. ఆ ఇద్దరు బాలరు జరిగిన విషయాన్ని భయంతో ఎవరికీ చెప్పలేదు. కానీ చివరికి గల్లంతైన విషయం తెలుసుకుని బుధవారం ఉదయాన్నే గజఈతగాళ్లు నదిలో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దయచేసి నీటితో కానీ కరెంటుతో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఆర్లగడ్డలో చాలా బాధాకర విషయం. ముఖ్యంగా ఏముందంటే ఈరోజు నర్సపల్లి గ్రామంలో ఒక చెరువు దగ్గర మన సోదరుడు కొడుకు ఒక్కడే కొడుకు ఆయనకు నీటిలో ప్రమాదశాతం పడి మృతి చెందడం జరిగింది. ఈ మీడియా ద్వారా ఎందుకు తెలపాలనుకుంటున్నామంటే తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం కథ ఇది గ్రహించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏముందంటే మన ఆర్లగడ్డలో ఈ సోదరుడు చనిపోయిన ఇతనికి ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ద్వారా ఖచ్చితంగా ఒక న్యాయం చేయాలా. ఎందుకంటే ఒకటే కొడుకు ఈయనకు ఆ కడుపాత్రం అనేది ఆ బాధ అనేది ఆ తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ఈ మీడియా ద్వారా తప్పకుండా ప్రభుత్వం వారు ఇతని కుటుంబానికి సాయం చేయాలి. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు. మతాలకు అతీతంగా రంజాన్ విందు. స్థానిక నంద్యాల పట్టణంలోని అల్ మదర్ కంప్యూటర్ సెంటర్ నందు నంద్యాల పట్టణంలోని వివిధ మతాలకు చెందిన ప్రముఖులతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో బుధవారం సాయంకాలం ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నంద్యాల పట్టణంలో మత సామరస్యం పెంపొందే విధంగా, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా భారతదేశంలోనే నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, భవిష్యత్తు తరాలకు జాతీయ సమైక్యతతో ఒక రోల్ మోడల్ గా నంద్యాలను చూపించాలని సదుద్దేశంతో ఇఫ్తార్ విందు కార్యక్రమం కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఆకుమల్ల రహీం ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సయ్యద్ సలముల్లా, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, చిరు వ్యాపార సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా, ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్కృతి విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, ఉర్దూ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ అజీజ్, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, క్రిస్టియన్ సోదరులు, క్రిస్టియన్ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కారు రవి, పాస్టర్ బెన్హిల్ పొట్టికళ, పాస్టర్ సురేష్, పాస్టర్ ఇమ్మానియల్, పాస్టర్ కాలేబు, పాస్టర్ యేసుపాదం, పాస్టర్ ఇజ్రాయెల్, జాను జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా, ఏక్తా యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు అల్తఫ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫయాజ్, ఫౌండేషన్ అధ్యక్షులు ఫయాజ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బొజ్జ దశరథ రామిరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు రోజా అయిపోయిన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుమల్ల రహీం గారు అన్ని మతాల వారిని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమానికి పిలివేయడం చాలా సంతోషకరం. మనం భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంతో పాటుగా ముస్లిం మతం, క్రిస్టియన్ మతంతో పాటుగా బౌద్ధిజం ఉంది, జొరాస్ట్రిజం ఉంది, సిక్కిజం ఉంది. అలాగే అనేక మతాలు, అనేక సామరస్యాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత ఆచారాలను మనం ఆచరించకపోయినా ఏ యొక్క మతం యొక్క ఆచారానికి వాడికి ఒక విశిష్టత ఉంది. ఆ ఆచారాన్ని గౌరవిస్తూనే మనమంతా పండుగలు జరుపుకుంటున్న నేపథ్యం మనకుంది. హిందూ పండుగల్లో కూడా ముస్లిమ్స్ మనతో పాల్గొని అనేక కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర మనకుంది.
అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించడానికి రహీం గారు ఈరోజు రంజాన్ సందర్భంగా అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మత సామరస్యంతో మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగానే ఈరోజు హిందూ మతంలో కూడా అనేక కులాలు ఉన్నాయి, అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఆ ఆచార వ్యవహారాలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని వ్యతిరేకించకుండా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే దిశగానే హిందూ మతంలో కూడా అన్ని కులాల మధ్య జరుగుతున్నట్టుగానే ఈరోజు భారతదేశంలో ఉండే అన్ని మతాల మధ్యన కూడా మత సామరస్యం విరజిల్లాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధికి కూడా అది చాలా కీలకం. కాబట్టి ఏ మతం యొక్క ఆచార వ్యవహారాలను మనం గౌరవిస్తూనే ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ పవిత్ర రంజాన్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారి యొక్క ఈ యొక్క రంజాన్ మాస ఉపవాస దీక్షలు దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశిస్తూ, సోదరుడు ఆకుమల్ల రహీం గారు పలు సేవా సామాజిక సంస్థలతో అనుబంధం ఉండి నంద్యాల పట్టణ ప్రజలకు సుపరిచితమైనటువంటి సోదరుడు రహీం గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మతాలు ఉన్నటువంటి నంద్యాల పెద్దలను పిలిచి ఈరోజు ఇఫ్తార్ ఇవ్వటం నిజంగా ఆనందమైనటువంటి రోజు. వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనటం మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ, పెద్దలు చెప్పినట్లుగా భారతావని లౌకిక సిద్ధాంతంతో అన్ని మతాలు ఒకటే అనేటువంటి ఒక భావనతో వందల సంవత్సరాలుగా మనం ఈ యొక్క భారతావనిలో నివసిస్తూ ఉన్నాం. అదే స్ఫూర్తితో ఏదైతే ప్రొఫెట్ మహమ్మద్ చెప్పినటువంటిది, జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటిది, అదేవిధంగా భారత ఇతిహాస పురాణాలు చెప్పినటువంటి అంశాలను కూడా మనం క్రోడీకరించుకొని అందరూ సోదరభావంతో జీవిస్తూ ఈ యొక్క సమాజ అభివృద్ధిలో మనమందరం పాత్రులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మన అబ్దుల్ రహీం అండ్ టీం తరఫు నుంచి ముస్లింలకు, హిందూస్కు అందరికీ మత అతీతంగా విందు ఇచ్చారు. అది ఏంటంటే మన రంజాన్ పండుగలో ఇఫ్తియార్ విందు అంటారు. ఇఫ్తియార్ అంటే ఒక్క పొద్దు ఉండి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఒక్క పొద్దు అని ఉంటారు. ఒక్క పొద్దు ఓపెన్ అంటే ఏదైనా తినముందు దేవుణ్ణి ప్రార్థించి అందరూ కలిసిమెలిసి ఒకే చోట ఉండి దానికి తినేదానికి ఇఫ్తియార్ విందు అంటారు. ఆ విందుకి వచ్చిన మన దర్శనానికి, మన సుబ్రహ్మణ్య గారికి, ఫాసా గారికి, మహాబాషా గారికి, మన వెంకటరామరెడ్డి గారికి అందరికీ ఎట్లా అంటే ఈరోజు చాలా సంతోషం. ఈ రోజు ఇట్లాంటి రోజులు ఇప్పుడు ఉన్న కాలంలో మా రహీం అండ్ టీం చేస్తున్న చాలా గొప్ప పని ఏమంటే ఇట్లాంటి గెట్ టుగెదర్ హిందూ ముస్లిం ఏకత అందరూ కలిసిమెలిసి మన భారతదేశంలో ఉంటారని ఒక చూపిసే కాదు, ఉన్నట్టు వాళ్ళు నిజంగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పొజిషన్స్లో ఇట్లాంటి గెట్ టుగెదర్ పార్టీ ఎన్నో అందరూ చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆ దేవుణ్ణి ఇఫ్తియార్ విందుగా అందరూ మన హిందుస్థాన్ను, మన దేశ భారత్లో ఉండే ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడాలని, అందరికీ సుఖశాంతంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు మా అల్మదర్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ మరి ఈరోజు ఇఫ్తార్ విందుకు చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా, మా పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క విలువైన సమయాన్ని వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ సమాజానికి మనందరం కూడా కలిసి ఉన్నాము, జాతీయ సమైక్యత మత ఏదైతే మనము చెప్తున్నామో అది సమాజానికి చూపించే విధంగా ఇక్కడ అందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ నిలబడి మరి ఐకమత్యంతో ఉన్నాము. ఇదే స్ఫూర్తిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు కూడా మరి ఆదర్శంగా తీసుకొని మొత్తం భారతదేశానికి మన నంద్యాల పట్టణానికి ఆదర్శమైన పట్టణంగా తీర్చిదిద్దే విధంగా, జాతీయ సమైక్యతను చాటే విధంగా, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ సమాజానికి మంచి మేలు చేద్దామని ఆశిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ఆత్మీయులు మత పెద్దలైన రహీం గారికి, అలాగనే హిందూ పెద్దలకి, ఇక్కడికి చేరి వచ్చిన మీడియా ప్రతినిధులకి మా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాం. ఈ రంజాన్ పవిత్ర మాసంలో లెంట్ డేస్ అంటారు. లెంట్ అంటే ఉపవాస దినాలు. ఉప అంటే సహవాసము. దేవునితో సహవాసం చేయటానికి వారు ఉపవాసం చేస్తూ ఉంటారు. అలా రీతిగా అయ్యప్ప భక్తులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ వారి వారి యొక్క దేవుళ్ళను వారు గౌరవిస్తూ ఆ యొక్క అంశాలను బట్టి పాటిస్తూ ఉంటారు. మనమందరము భారతీయులం. మనము స్కూల్లో చదివేటప్పుడు ఒక ప్లెడ్జ్ ఉంటుంది, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరము మా సహోదరులు అంటాం. అంటే భారతీయులమందరం మనం సహోదరులము అంటే మనకు తల్లి ఒకతే, ఆమె భారతమాత. భారతమాత అంటే ఎవరు? మన తల్లి, మన అక్క, మన చెల్లి. మనందరము మన తల్లిని చూసినప్పుడల్లా మన జన్మభూమి గుర్తుకు రావాలి, మన మాతృభూమి గుర్తుకు రావాలి. అందుకే ఈ భారతదేశాన్ని అంతగా గౌరవిస్తుంటాం. ముస్లిం, హైందవ సహోదరులు, క్రైస్తవ సహోదరులు ఒక ఉల్లిపాయలో పొరలు దాగినట్లుగా అన్ని కులాలు, అన్ని మతాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ ఉల్లిపాయను మనం కట్ చేస్తే కంటికి నీరు వస్తాయి. కానీ ఆ ఉల్లిపాయలో దాగి ఉన్న కులాలు, మతాలు ఇవన్నీ ఎంతో ఒదిగి ఈ యొక్క భారతదేశంలో ఐకమత్యంగా ఉంటాం. ప్రియ సహోదరులారా, నేను ఒకటే చెప్తున్నాను, అస్పృశ్యత అంటే అంటరానితనాన్ని 1955లోనే రాజ్యాంగము మనకు ఒక విడుదల ఇచ్చేసింది. రాజ్యాంగం ప్రకారము ఇలాగూ బ్రతకాలి అని ప్రతి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 ఇలాంటి మనందరికీ మత స్వేచ్ఛ, వ్యక్తిత్వ మనము ఏ స్వేచ్ఛ అయినా కానీ ఏ యొక్క మతాన్ని, ఏ దేవుణ్ణైనా మనం ప్రార్థించవచ్చు, ఏ దేవుణ్ణైనా మనం ఆరాధించవచ్చు అని. కానీ ఇప్పుడు మనమందరూ ఈ నంద్యాల పట్టణంలో సహోదర ప్రేమ కలిగి హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవులందరూ ఒకే తాటి మీద వచ్చి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనమందరము ఈ భారతదేశంలో ఇంకనూ అనేక సంవత్సరాలు మన ఐకమత్యం ఇలాగే కొనసాగాలని ప్రార్థిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మండుటెండలను లెక్క చేయకుండా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు. అందరికీ నమస్కారము. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ప్రభుత్వం వారు కల్పించినందుకు మండలంలోని గ్రామ ప్రజలు పనులు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నందుకు ప్రభుత్వం వారికి ఉపాధి హామీ కూలీలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మాపై దయ ఉంచి త్వరలోనే ఉపాధి కూలీలు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు రుద్రవరం మండలంలో ఇంతవరకు జరిగినటువంటి పనుల యొక్క వివరాలను, అదేవిధంగా టార్గెట్ యొక్క అచీవ్మెంట్ను మీకు తెలియజేయడం జరుగుతుంది. మొదటగా మన మండలానికి ఉన్నటువంటి లేబర్ అచీవ్మెంట్ను ఈరోజు వరకు 2,64,000 మ్యాన్డేస్ పనిచేయడం జరిగినది. ఈరోజు వరకు 91.21% కంప్లీట్ చేయడం జరిగినది. మన మండలంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి టార్గెట్ 2,500. మనం ఈరోజు 2,223 వరకు కూలీలను అచీవ్ చేయడం జరిగినది. మిగతా రిమైనింగ్ కూలీలను కూడా ఈరోజు రేపటి లోపల 100% అచీవ్ అవుతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మండలం యొక్క యావరేజ్ వేజ్ జిల్లాలోనే మొదటి స్థానంలో మనం మండలాన్ని ఉంచడం జరిగినది.
₹259.02 ఇవ్వడం జరిగినది. మరి ముఖ్యంగా ఈ రుద్రాల మండలానికి ఫామ్ ఫండ్స్ వచ్చేసి 60 టార్గెట్ ఇవ్వడం జరిగినది. 58 ఎస్టిమేట్లు వేయడం జరిగింది. వీటిని కూడా 43 గ్రౌండింగ్ చేయడం జరిగినది. 12 వివిధ స్టేజ్లో ఉన్నాయి. ఈ 12 కూడా ఈ వారంలో కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అచీవ్మెంట్లో కూడా మనము గత 3 నెలల కిందట 64% ఉన్నాం. ఈరోజు 91% రావడం జరిగింది. తర్వాత 100 రోజులు కంప్లీట్ కూడా మనము 698 కుటుంబాలను ఈ రోజు వరకు కంప్లీట్ చేయడం జరిగినది. ఇంకా 140 కుటుంబాలు త్వరలోనే, అంటే ఈరోజు రేపు అంటే ఈ వీక్లోనే దాదాపుగా ఈ 140 మంది కుటుంబాలను కూడా 100 రోజులు కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మండలానికి మినీ గోకులాలు 23 శాంక్షన్ అయినాయి. ఈ 23ను కూడా 22 వర్కులు కంప్లీట్ అయినాయి. 2 మాత్రమే వివిధ కారణాల ద్వారా అవి వివిధ స్టేజ్లలో ఉన్నాయి. అదేవిధంగా మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూలీలను కూడా వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని, పని ప్రదేశంలో తర్వాత వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టెంటు, అదేవిధంగా వారికి వాటర్ సౌకర్యాలు కల్పించాలని కూడా సంబంధిత మేట్లకు కూడా తెలియజేయడం జరిగినది. మన మండలాన్ని 58 గ్రూపులను ఇప్పుడు మనం ట్రిపుల్ఎస్ గ్రూపులు చేయడం జరిగినది. ట్రిపుల్ఎస్ గ్రూప్తో పాటు ప్రతి ఒక్కరిని కూడా, గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా కూలీలకు అవసరాలకు తగ్గట్టు వారిని అందరినీ కూడా పనులకు కల్పించడం జరుగుతున్నది. ఇంకా ముందు కాలంలో ఉపాధి కూలీలు ముమ్మరంగాను ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 100 రోజులు కల్పించడానికి నా వంతు నేను కృషి చేస్తానని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మామిడి రైతులకు అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం. దీప్తి, శాస్త్రవేత్త. ఎండిపోయిన కొమ్మ ఉన్నా, ఎక్కడన్నా పుచ్చు ఉన్నా అన్నిటినీ కత్తిరించాలి. కత్తిరించి చెట్టు కిందకు పోయి చూస్తే నలుదిక్కులో మనకి సూర్యరశ్మి అనేది కనిపించాలి. మీరు గమనించండి, మామిడిలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ పూత మీకు తూర్పు సైడ్ వస్తుంది. తూర్పు దక్షిణం ఫస్ట్ వచ్చినాక వేరే సైడ్ వస్తుంది. చూడండి, మీరు గమనించండి. సార్ నేను చెప్పాను కదా, ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తే ఫస్ట్ సూర్యరశ్మి వస్తుంది. మీరు కరెక్ట్గా కనుక ప్రూనింగ్ చేస్తే మొత్తం అంతా నీట్గా వస్తుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను ఉద్యాన పరిశోధనా స్థానంలో మహానందిలోని తెగులకు సంబంధించిన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ ఉద్యాన పరిశోధనా స్థానం అనేది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. ఇవాళ ముఖ్యంగా రుద్రవరం గ్రామంలోని మామిడి రైతులను ఉద్దేశించి మనం ఇక్కడ ఒక మీటింగ్ అనేది ఏర్పరచడం జరిగింది. ఉద్యానాధికారి వారు ఏర్పరచడం జరిగింది. అందులో రైతులను ఉద్దేశించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటము, ఆ సమస్యలకు సమాధానాలు ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైతులు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు ఉండే సమస్యలు వచ్చేసి పూత, పిందె రాలటము, మరియు తేనెమంచు పురుగు మరియు బూడిద తెగులు, సూక్ష్మ పోషకాల సమస్యలు, ఇటువంటివనేవి వాళ్ళ ద్వారా మాకు అర్థమైన విషయాలు అనమాట. వాటికి సంబంధించి వాళ్ళు తోట అయిపోయిన వెంటనే వాళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమాలు అనేది కత్తిరించటము, కాయలు కింద పడిన కాయలు ఏరటము, తోట నీట్గా మెయింటైన్ చేస్తా, ఎరువులు ఏ సమస్య ఏ టైంలో అందించుకోవాలి, కాయ ఎదిగే దశలో ఏం చేసుకోవాలా, పూత అనేది 3 రకాలుగా ఉంటుంది మనకు మామిడిలో. పచ్చిపూత దశ, తెల్లపూత దశ, నల్లపూత దశ అని. ఏ దశలో మనం మందులు కొట్టుకోవాలి, తెల్లపూత దశలో పురుగుల మందులు ఎందుకు కొట్టుకోకూడదు, కొట్టుకుంటే వచ్చే నెగిటివ్స్ ఏంటి, ఒకవేళ ఆ టైంలో కొట్టుకోవాలా ఖచ్చితంగా అనుకున్నప్పుడు సాయంత్రం పూట కొట్టుకోమని చెప్పడం, వాళ్ళకంటూ ఒక అవగాహన అనేది కల్పించడం జరిగింది.
ఇదే కాకుండా వాళ్ళ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు లైక్ అర్కా మ్యాంగో స్పెషల్ అనేది రైతులకు బాగా పనిచేస్తుంది. అది పూత కంటే ముందు ఒక 2 సార్లు, పూత తర్వాత ఒక 2 సార్లు స్ప్రే చేసుకున్నా కూడా సూక్ష్మ పోషకాల సమస్యలు అనేది తగ్గడం జరుగుతుంది. ఎరువులు వచ్చేసి మనం జూన్ జూలైలో ఒకసారి పంట అయిపోయిన వెంటనే అప్లై చేసుకోవాలా పొలానికి అని చెప్పాము మామిడి తోటలకు. అదే కాకుండా మళ్ళీ కాయ ఎదిగే దశలో ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పాము. తేనె మంచు పురుగు వచ్చేసి మనకేంటంటే మనకు ఎక్కువగా నిద్రావస్థలో కూడా పంట అయిపోయిన వెంటనే ఉంటాయి. కొత్త ఆకు పూత కాయలు వచ్చినా కూడా తేనె మంచు పురుగు గుర్తు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోత అనంతరమే దానికి సంబంధించి కత్తిరింపులు జరిగి ఎండు కొమ్మలు, చిక్కు కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలు కత్తిరించిన తర్వాత ఒకసారి ఒక పురుగు మందు, తెగుళ్ళ మందు చెట్టు మొత్తం స్నానం చేసినట్టు మొత్తం తడిచేలాగా కొట్టుకోవాలని చెప్పడం అనేది అయితే జరిగింది. ఈ విషయాలన్నీ రైతులకు సమగ్ర అవగాహన కోసము మేజర్గా ఈ మీటింగ్ అనేది ఉద్యానాధికారి వారు ఏర్పరిచారు. దానికోసం అని మేము రావడం జరిగింది, వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అలాగే పండు ఈగ సమస్య ఒకటి ఇక్కడ రైతులు ఒకటి చెప్పారు. వాటికి కవర్లు కానీ లేదా పండు ఈగ ఎర్రలను వస్తాయి, అవైనా కానీ తోటలో పెట్టుకున్న పండు ఈగ యొక్క ఉధృతి కూడా మనము తగ్గించుకోవచ్చు అనేది రైతులకు తెలియజేయడం అనేది జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ ఎంట్రీ. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. నంద్యాల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆటోపై LED టీవీలో అవగాహన. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు. భారీ వాహనాలు ఆత్మకూరు, దోర్నాల వైపు రాకుండా గిద్దలూరు వైపు వెళ్లాలి. RTO సత్యనారాయణ రెడ్డి. నంద్యాల తాలూకా స్టేషన్లో SP అదిరాజ్ ఆకస్మిక తనిఖీలు.
నదిలో బాలుడి గల్లంతు, వెలికి తీసిన గజీతగాళ్లు. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మండుటెండలను లెక్క చేయకుండా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు. మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ ఎంట్రీ. మామిడి రైతులకు అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం. దీప్తి, శాస్త్రవేత్త.